Hi friends, good morning. Welcome to Shankaran IAS Study Circle. This is Dr. Harinath Reddy. ఈరోజు మనం ఈ వీడియోలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించి పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దామండి. పిఐబి ఎందుకు సార్ ఇంపార్టెంట్ మీరు ఒకసారి చూసినట్లయితే సండే మండే టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎకానమీ పేపర్లో దాదాపు 12 క్వశ్చన్లు వచ్చాయండి. పిఐబి నుంచి 12 క్వశ్చన్లు మనకు టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎకానమీలో క్వశ్చన్ నెంబర్ 1 to 50, 51 నుంచి క్వశ్చన్ నెంబర్ 1 to 50, 101 నుంచి 150 దాదాపుగా డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇండియన్ ఎకానమీ కలిపి 100 ప్రశ్నలు ఉంటే ఈ 100 ప్రశ్నల్లో దాదాపుగా 12 క్వశ్చన్స్ పిఐబి నుంచి వచ్చాయి. మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ 2021-22లో 4th అడ్వాన్స్ ఎస్టిమేట్స్ 2021-22 4th అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము భారతదేశంలో పంటల ఉత్పత్తి గురించి ఒక క్వశ్చన్ అడిగారండి. మనకు రీసెంట్గా పిఐబిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో 2024-25లో ఖరీఫ్లో పంటల ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని పిఐబిలో ఇవ్వడం జరిగింది. సో మనం 2024లో ఉన్నప్పటికీ క్వశ్చన్ 2021-22 మీద అడిగారు. అందుకనే మేము స్పెషల్ ఎకానమీ టెస్ట్ సిరీస్లో భాగంగా యాప్లో మేము అప్లోడ్ చేసిన టెస్ట్లలో మీకు లాస్ట్ 3 years కవర్ చేసామండి. లాస్ట్ 3 years బడ్జెట్ ఎకనామిక్ సర్వే మీద టెస్టులు కవర్ చేసాం. ఎందుకు అంటే మీరు టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎకానమీ పేపర్ చూసినట్లయితే క్వశ్చన్స్ని పాత బడ్జెట్లు పాత ఎకనామిక్ సర్వేలో అడగడం జరిగింది. 2021-22 బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్లు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కండక్ట్ చేసే స్పెషల్ ఎకానమీ టెస్ట్ సిరీస్లో యూనియన్ లెవెల్లో అయితే 3 ఎకనామిక్ సర్వేస్ 3 బడ్జెట్స్ని కవర్ చేయడం జరిగింది. సో మీకు దాంతోపాటుగా పిఐబి త్వరగా కవర్ చేస్తామండి. ఆల్ రిలేటెడ్ మినిస్ట్రీస్ కరెంట్ న్యూస్ పేపర్స్ కవర్ చేస్తాము. బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఏపీ కూడా కవర్ చేస్తాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్-డిసెంబర్ మంత్కి సంబంధించి యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ స్కీమ్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఇది డిస్కస్ చేసే ముందు మనకు టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎకానమీలో అడిగిన పిఐబి క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసినట్లయితే సో 4th అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2021-22 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4th అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము పండిన పంటల గురించి సమాచారాన్ని అడిగి ఎగ్జామ్ని అడగడం జరిగింది. అలానే మీకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పంటల ఉత్పత్తికి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలానే 2023-24 సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. ఖరీఫ్ సీజన్కి సంబంధించి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఎగ్జామినరు 24-25 బడ్జెట్ 23-24 ఎకనామిక్ సర్వే ఉన్నప్పటికీ పాత వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడని మీరు తెలుసుకోవాలి. అలానే మనకు 2023లో వచ్చిన ఫారిన్ ట్రేడ్ పాలసీ పిల్లర్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ అడిగారు. ఇది కూడా స్ట్రైట్గా పిఐబిలో దీని గురించి సమాచారం ఉందండి. సో మీరు ఈ సమాచారాన్ని చదవనట్లయితే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం సాధ్యం కాదు. అలానే మీకు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి కూడా పిఐబిలో త్వరగా కవర్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఒక ప్రశ్న వచ్చింది. అలానే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని మీద ఒక ప్రశ్న వచ్చింది పిఐబి నుంచి. అలానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్. సో దీనికి సంబంధించి కూడా పిఐబిలో సమాచారం ఉంది. దీని మీద ఒక ప్రశ్న అడిగారు. అలానే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019-2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము కండక్ట్ చేసిన సర్వే మీద చాలా క్వశ్చన్లు వచ్చాయండి. 1 కాదు 2, 3, 4 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఈ సర్వే ప్రకారము నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారము ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, నియోనేటల్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, క్రూడ్ బర్త్ రేటు, క్రూడ్ డెత్ రేటు ఎలా ఉంది, 4th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేతో పోల్చినట్లయితే తగ్గిందా పెరిగిందా అని ప్రశ్నలు అడిగారు. సో ఈ సమాచారాన్ని పిఐబిలో త్వరగా కవర్ చేయడం జరిగింది. అలానే
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. సో ఇది కూడా మనకు పిఐబిలో కవర్ చేయడం జరిగింది. అలానే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి. బ్యాంబూ మిషను, గ్రీన్ ఇండియా మిషన్ మీద రెండు కలిపి మనకు నేషనల్ బ్యాంబూ మిషన్ మీద 2006లో మిషన్ స్టార్ట్ అయితే మళ్ళీ 2018-19లో దాన్ని రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. అలానే మనకు గ్రీన్ ఇండియా మిషన్ 2015-16 ఆ ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో వీటిలో నేరుగా సంవత్సరాలు అడిగారు, ఏ సంవత్సరంలో ఈ పథకాలు ప్రారంభమైనాయని. ఇవి కూడా పిఐబిలో తరువుగా కవర్ చేయడం జరిగింది. అలానే ఇంజిన్స్ అండర్ పిఎం గతిశక్తి. సో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని ఒక కొత్త పథకాన్ని మోడీ ప్రభుత్వము రూపొందించడం జరిగింది. సో దాని మీద కూడా క్వశ్చన్లు అడిగారు. ఆ పిల్లర్స్ ఏంటి అని అడిగారు, 7 పిల్లర్స్ అని అడిగారు. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే అండి. మీరు పిల్లర్స్ గురించి ఖచ్చితంగా చదువుంటేనే ఆన్సర్ రాయగలరు, పెట్టగలరు. సో దాదాపుగా 12 ప్రశ్నలు పిఐబి నుంచి, అంటే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్స్ వెతికే ప్రయత్నం చేస్తే వీటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని పిఐలో స్పష్టంగా దొరకడం జరిగింది. అంటే ఎగ్జామినర్ కూడా పిఐబిని సోర్స్గా తీసుకున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ నేపథ్యంలో మనము నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లో అగ్రికల్చర్ మినిస్ట్రీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటిగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఇది ఇంపార్టెంట్ రీసెంట్ స్కీమ్ అండి. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ మధ్య కాలంలో రూపొందించిన ఒక కొత్త పథకం, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. సో దిస్ మిషన్ వాజ్ అప్రూవ్డ్. See here, National Mission on Natural Farming was approved on November 25th, 2024. It is a centrally sponsored scheme under the Ministry of Agriculture and Farmers Welfare. Central sector కాదండి, centrally sponsored. కేంద్ర ప్రాయోజిత పథకము, కేంద్ర రంగ పథకం కాదు. సో చాలా రీసెంట్గా నవంబర్ 25th అంటే లాస్ట్ మంత్ నవంబర్ 25th, 2024న ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. కేంద్ర ప్రాయోజిత పథకం అంటే దీన్ని రూపొందించేది కేంద్ర ప్రభుత్వం, అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. వీటికి అవసరమైన నిధులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులను సమకూర్చడం జరుగుతుంది. సో దీనికి కేటాయించిన నిధులు ఎంత అంటే 2481 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 897 కోట్లు. సో ఈ పథకాన్ని 2025-26 వరకు అమలు చేయడం జరుగుతుంది. 2025-26 మనకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 5 సంవత్సరాలకి కాలానికి అమలులో ఉన్నాయి. 2021-22 నుంచి 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో, ఈ కాలంలో 15వ ఆర్థిక సంఘం నివేదిక అమలులో ఉంటుంది. సో 2025-26 వరకు ఈ పథకం అమలులో ఉంటుందని చెప్పడం జరిగింది. సో అలానే ఇందులో భాగంగా farmers will practice natural farming as a chemical free farming. అలానే దీని ఉద్దేశం ఏంటంటే ప్రొవైడింగ్ సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ ఆల్. ఇట్ విల్ సపోర్ట్ ఫార్మర్స్ టు రెడ్యూస్ ఇన్పుట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అండ్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్లీ పర్చేజ్డ్ ఇన్పుట్స్. అంటే కెమికల్ పెస్టిసైడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ మీద రైతులు యొక్క డిపెండెన్స్, ఆధారపడడాన్ని తగ్గించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే నేచురల్ ఫార్మింగ్ విల్ బిల్డ్ అండ్ మెయింటైన్ హెల్తీ సాయిల్ ఎకోసిస్టమ్స్, promote biodiversity and encourage diverse cropping systems to enhance resilience. So in the next 2 years, National Mission on Natural Farming will be implemented in 15,000 clusters. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. సో గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 15,000 క్లస్టర్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారంట. అలానే దీనివల్ల 1,00,00,000 మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. 1 crore farmers will get benefited and it will be implemented in 15,000 clusters. మొత్తంగా 7.5 లక్షల హెక్టేర్లలో దీన్ని అమలు చేయబోతున్నారు. సో ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుందండి.
సో ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మనము సుస్థిరాభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయవచ్చు అని చెప్పడం జరిగింది. త్రూ న్యాచురల్ ఫార్మింగ్ ఏ హెల్తీ మదర్ అర్త్ కెన్ బి పాస్డ్ ఆన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఏంటంటే గ్లోబల్ నవంబర్లో అంతర్జాతీయ మృత్తికల సదస్సు అనేది జరిగిందండి. ఢిల్లీలో జరిగింది. మనము గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024. సో ఇది మనకు న్యూఢిల్లీలో నవంబర్ 19 నుంచి 22 మధ్యలో జరిగింది. సో దీన్ని ఆర్గనైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్సెస్, అలానే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఇటలీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఇవన్నీ కలిపి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. సో ఈ సదస్సుకి ఇచ్చిన థీమ్ ఏంటంటే కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. సో ఇదొకటండి సదస్సు. అలానే మనకి ఈ మధ్య కాలంలో రీసెంట్గా అగ్రికల్చర్ మినిస్ట్రీ లాంచ్ చేసిన మరో ముఖ్యమైన పథకము నమో డ్రోన్ దీదీ అంటే స్వయం సహాయక బృందాలకి ఈ డ్రోన్లను అందుబాటులో ఉంచడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ద గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి, రేపు ఎగ్జామ్లో ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందాక నేను చెప్పాను నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే, కేంద్ర ప్రాయోజిత పథకం అయితే ఇది కేంద్ర రంగ పథకం సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే ఏంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ను రూపొందించేది కేంద్ర ప్రభుత్వం, అమలు చేసేది కేంద్ర ప్రభుత్వం, దానికి పూర్తి స్థాయిలో నిధులను సమకూర్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. అలాంటి పథకాలను మనము సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటాం. సో ఈ నమో డ్రోన్ దీదీ అనేది కేంద్ర రంగ పథకం, కేంద్ర ప్రాయోజిత పథకం కాదు. సో ఇందులో భాగంగా దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, సో దీని కింద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ని అందించడం జరుగుతుంది. సో దీనికి దాదాపుగా 1261 కోట్లను కేటాయించడం జరిగింది. అయితే ఎంతమందికి డ్రోన్స్ని అందించడం జరుగుతుంది? 14,500 స్వయం సహాయక బృందాలు, 14,500 స్వయం సహాయక బృందాలకి డ్రోన్స్ని అందించడం జరుగుతుంది. ఏ పీరియడ్లో? 2024-25 నుంచి 2025-26 మధ్యలో. 2024-25 నుంచి 2025-26 మధ్యలో 14,500 స్వయం సహాయక బృందాలకి డ్రోన్లను అందించడం జరుగుతుంది. సో ఈ డ్రోన్ల ద్వారా మనకు పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడము, వాటికి ఈ డ్రోన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలానే మనకు ఇందాక నేను చెప్పాను కదా, తెలంగాణ గ్రూప్ 2లో ప్రశ్నలు అడిగారు. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఖరీఫ్ సీజన్లో అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత ఉంది అని 2023-24 సంబంధించి అడిగారు. కానీ మనకు పిఐబిలో 2024-25 ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉండబోతుందో మనకు ఎస్టిమేట్స్ వచ్చాయండి. వాటిని మనం ఏమంటామంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ అగ్రికల్చరల్ క్రాప్స్ ఫర్ ద ఇయర్ 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి అవ్వబోతున్న ఆహార ధాన్యాల సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూడండి. సో 2024-25 ఖరీఫ్ సీజన్లో మనకు 1,647.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో 1,647.05 lakh మెట్రిక్ టన్స్, అలా లేదా ఇంకో రకంగా చెప్పాలంటే 164.7 మిలియన్ టన్స్, 164.7 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఖరీఫ్ దిస్ ఇయర్ ఇన్ 2024-25. సో ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 89.3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ అండి. నేను గతంలో ఒక వీడియో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వేలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందండి.
అంటే వర్షపాతం తగ్గడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో తగ్గింది. కానీ మనకు జాతీయ స్థాయిలో గత సంవత్సరంతో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. సో ఎంత పెరిగిందో చెప్తున్నాడు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 89.3 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా మనం ఈ సంవత్సరం ఉత్పత్తి చేయబోతున్నాం. అలానే మనకు ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే పెరగడానికి గల కారణాలు ఏంటంటే మనకు వరి, జొన్నలు, మొక్కజొన్న. సో వీటి ఉత్పత్తి ఎక్కువగా పెరగడం వల్ల మనకు ఓవరాల్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ విట్నెస్డ్ రికార్డ్ ఇంక్రీజ్ డ్యూ టు గుడ్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్, జోవర్ అండ్ మైస్. అలానే మనకు సో ఈ ఖరీఫ్ సీజన్లో వరి, ప్యాడీ, అంటే ఇందాక ఆహార ధాన్యాలు, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి చెప్పాను. ఇప్పుడు ఒక వరిని మాత్రమే తీసుకున్నట్లయితే 119.9 మిలియన్ టన్స్ రైస్ ఉత్పత్తి ఉండబోతుంది ఖరీఫ్ సీజన్లో. ఇది గత సంవత్సరంతో పోల్చినట్లయితే 66.75 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. అలానే మీరు ఈ ఖరీఫ్లో మొక్కజొన్న ఉత్పత్తి చూసినట్లయితే 245.41 lakh మెట్రిక్ టన్స్. అలానే కోర్స్ సెరల్స్, న్యూట్రిషియస్ సెరల్స్ ఉత్పత్తి ఈ ఖరీఫ్ సీజన్లో 378.18 lakh మెట్రిక్ టన్స్గా ఉండబోతుంది. అలానే మనం 2024-25 ఖరీఫ్ సీజన్లో పల్సెస్ మనకు భారతదేశంలో పల్సెస్ కొరకు దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాము. అయితే మనకు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న పల్సెస్ ఒక ఖరీఫ్ సీజన్లో ఎంత ఉందంటే 69.54 lakh మెట్రిక్ టన్స్. 2024-25 ఖరీఫ్ సీజన్లో భారతదేశం ఉత్పత్తి చేయబోతున్న పప్పు దినుసులు పల్సెస్ ప్రొడక్షన్ మనకు 69.54 లక్షల మెట్రిక్ టన్నులు. అలానే మనకు ఆయిల్ సీడ్స్, అంటే ఎడిబుల్ ఆయిల్స్ అంటాం, ఆహార నూనెలు. సో ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ఇండియాలో 2024-25 ఖరీఫ్లో 257.45 lakh మెట్రిక్ టన్స్. 257.45 మెట్రిక్ టన్స్. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 15.83 lakh మెట్రిక్ టన్స్ అదనం. ఇది చాలా మంచి సూచన అండి. సో మంచి శుభ పరిణామం. ఎందుకు అంటే భారతదేశంలో 55% వెజిటబుల్ ఆయిల్స్ కోసం మనము దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. సో దేశీయంగా ఈ ఆయిల్ సీడ్స్ పెంపకాన్ని మనము పెంచే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. గతంలో యూపీఎస్సీలో కూడా ప్రశ్నలు అడిగారు. ఆయిల్ సీడ్స్ ఇండియాలో వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతులు ఎక్కువగా ఉన్నాయా, దేశీయ ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రశ్నలు అడిగారు. అంటే భారతదేశంలో వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో భారతదేశం 55% దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి 15.83 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉందండి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి 15.83 lakh మెట్రిక్ టన్స్ ఎక్కువగా ఉంది. సో మొత్తంగా ఉత్పత్తి 257.45 lakh మెట్రిక్ టన్స్ ఈ ఖరీఫ్లో రాబోతున్న ఉత్పత్తి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 15.83 lakh మెట్రిక్ టన్స్ అధికం. అలానే మీరు గ్రౌండ్ నట్, వేరుశనగ చూసినట్లయితే 103.6 lakh మెట్రిక్ టన్స్. అలానే సోయాబీన్ ప్రొడక్షన్ 133.6 lakh మెట్రిక్ టన్స్. సో మన తెలంగాణ గ్రూప్ 2 ఎకానమీలో ఎలా అడిగారంటే ప్రశ్నలు పంటలు ఇచ్చి వాటి ఉత్పత్తి ప్రకారం వాటిని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. అంటే మీరు టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్తో పాటు ఇండివిజువల్ క్రాప్స్ ప్రొడక్షన్ ఏది ఎక్కువ ఏది తక్కువ ఆ వరుస క్రమం కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది కొంచెం కష్టమేనండి. మీరు చాలాసార్లు రివిజన్ చేస్తే కానీ అవి గుర్తుంచుకోవడం కష్టం. గుర్తుంచుకోలేకపోతే ఎగ్జామ్లో ప్రశ్నకు సమాధానం కూడా మనం పెట్టలేము. అంటే ప్రశ్నలు ఈ విధంగా అడుగుతున్నారు. రైస్, వీట్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ వీటిని ఇచ్చి ఉత్పత్తి పరంగా ఇవి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లు అరేంజ్ చేయమన్నప్పుడు ఒక్కొక్క పంట ఉత్పత్తి ఎంత ఉందో మనకు అవగాహన ఉండాలి. సో ఇందులో చూడండి మీరు ఇక్కడ గ్రౌండ్నట్ ప్రొడక్షన్ వచ్చి 103.6 lakh మెట్రిక్ టన్స్, సోయాబీన్ ప్రొడక్షన్ 133.6 lakh మెట్రిక్ టన్స్.
అలానే మీరు షుగర్ కేన్ ఉత్పత్తి చూసినట్లయితే 2024-25 ఖరీఫ్ సీజన్లో 4,399.3 ల్యాక్ టన్స్, 4,399.3 లక్షల టన్నులు. అలానే మీరు కాటన్ చూసినట్లయితే 299.26 ల్యాక్ బేల్స్. ఒక బేలు 170 కేజీలు ఉంటుందండి. ఒక బేలు బరువు 170 కేజీలు ఉంటుంది. అలాంటి బేల్స్ 299.26 లక్షల బేల్స్ కాటన్ ఉత్పత్తి ఖరీఫ్లో. అలానే మీరు జూట్ ఖరీఫ్ సీజన్లో జూట్ ఉత్పత్తి చూసినట్లయితే 84.56 లక్షల బేల్స్. ఇక్కడ ఒక్కొక్క బేలు 180 కేజీలుగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలానే మిగిలిన డీటెయిల్స్ చూడండి. సో 2024-25 ఖరీఫ్ సీజన్లో మొత్తంగా మనము ఉత్పత్తి చేయబోయే ఆహార ధాన్యాలు మొత్తం టోటల్ ఖరీఫ్ ఫుడ్ గ్రెయిన్స్ 1647.05 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో రైస్ ఉత్పత్తి చూసినట్టయితే రైస్ వరి 1199.34 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది రికార్డ్ అండి. అలానే మైజ్ అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువని అర్థం. అలానే మీరు మైజ్ చూసినట్లయితే 245.41 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది కూడా రికార్డ్ ప్రొడక్షన్. అలానే న్యూట్రీ ఆర్ కోర్ సీరియల్స్ 378.18 ల్యాక్ మెట్రిక్ టన్స్. సార్ మీరు ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాల్సిందే. మీరు మొన్న తెలంగాణ గ్రూప్ 2 ఎకానమీ పేపర్ చూసినట్లయితే ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. ఫ్యాక్ట్స్ కూడా గుర్తుంచుకోవాలంటే ఒక రఫ్ ఐడియా ఖచ్చితంగా ఉండాలి, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది. సో ఇందులో మనకు టోటల్ పల్సెస్ పప్పు దినుసులు 69.54 లక్షల మెట్రిక్ టన్నులు. మళ్ళీ అందులో చిన్న విడివిడిగా ఇచ్చారండి. టోటల్ ఆయిల్ సీడ్స్ 257.45 లక్షల మెట్రిక్ టన్నులు, గ్రౌండ్ నట్ 103.60 ల్యాక్ మెట్రిక్ టన్స్, సోయాబీన్ 133.60 ల్యాక్ మెట్రిక్ టన్స్, షుగర్ కేన్ 4,399.30 ల్యాక్ మెట్రిక్ టన్స్, కాటన్ 299.26 ల్యాక్ బేల్స్, జూట్ అండ్ మెస్తా 84.56 ల్యాక్ బేల్స్. ఇది 2024-25 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఖరీఫ్ సీజన్లో మనకు అందబోతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి. అలానే సో ఈ మధ్య కాలంలో ఇంకొక స్కీమ్ న్యూస్లో ఉన్న స్కీమ్ ఏంటంటే సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ స్కీమ్.